హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే మనకి పర్ఫెక్ట్ ఆఫ్ బిర్యానీ. బికాస్ ఇదైతే మనకి బాగుంటుంది, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్కి ఇది ఇంకా బాగుంటుంది. ఫస్ట్నే మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి తర్వాత మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ పన్నీర్ హెరిటేజ్ వారిది తీసుకుంటున్నాను. ఎందుకంటే హెరిటేజ్ అనేది బెస్ట్ కంపెనీ కాబట్టి ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇది నాకైతే ఎంతో పడలేదు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయో లేదో బాగా చూసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అవి వేగేదాకా ఉండాలి. ఇంతలోకి టమాటా ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగుతాయి కదా, సో అందులోనే జీడిపప్పు కూడా వేసుకొని వేపేసుకోవాలి. అప్పుడు దాని టేస్ట్ అనేది మనకు బాగా అనిపిస్తుంది. తర్వాత అవన్నీ వేగాక చల్లారనిచ్చి మిక్సీలో వేసి పేస్ట్గా ఆడుకోవాలి. అది కూడా పెనంలో వేసుకున్నాక బాగా వేడెక్కేలాగా ఉండాలన్నమాట. ఇంతలోకి పన్నీర్ని అయితే ఏపి తీసుకున్నాను. పన్నీర్ని కాల్చి తీసుకున్నాను వలన అది చాలా బాగుంది. కాల్చడానికి కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇంతలోకి ఆ పెనంలోనే ఆయిల్ వేసి ఇది మనం మిక్సీ పట్టుకున్నదే అందులో వేసుకోవాలి. వేసుకున్నాక అది మంచిగా వేగుతున్న తర్వాత ఇందులోకి మనం ఒక దాంట్లో కారం, పసుపు, గరం మసాలా కూడా మీకు చూపిస్తానండి. అవి గరం మసాలా, సాల్ట్ అయితే వేసుకోలేదండి నేను. ఇప్పుడు కలుపుకుంటున్నాను. తర్వాత ఇదంతా కూడా మనము ఆ పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ మనకి అది అలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ పన్నీర్ ముక్కలు వేపుకున్నది ఉంది కదా, సో అదైతే అందులో వేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. మన అందమైన ఇష్టమైన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీలో కూడా ఎంతమందికి పన్నీర్ కర్రీ ఇష్టం ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారా ఎంతో మంచిగా కలర్ కూడా చాలా బాగుంది కదా పన్నీర్ కర్రీది. లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకుని మంచిగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మీకు కూడా పన్నీర్ కర్రీ ఇష్టమా? కామెంట్ చేసేయండి మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మొత్తం కలుపుకున్నాక మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎటువంటి అంటే తర్వాత వాటర్ పోసాక నీళ్ళకి క్యాప్ పెట్టిన అవసరం లేదు.